నిందితుడికి ఛార్జ్షీట్ పత్రాలు నిరాకరించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇది. ఛార్జ్షీట్కి సంబంధించిన పత్రాలను నిందితుడికి నిరాకరించడం నిష్పాక్షిక విచారణ ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని, అందుకే ఆ పత్రాలను అతనికి అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మేజర్ జనరల్ రిటైర్డ్ వీకే సింగ్ మీద అధికార రహస్యాల చట్టం 1923 కింద 2007లో నమోదైన ఒక కేసు విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. కేసులో నిందితుడైన సింగ్కి ఛార్జ్షీట్లో భాగమైన కొన్ని అత్యంత రహస్యమైన పత్రాలను కాపీలను అందించాలని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందోర్కర్ల ధర్మాసనం పేర్కొంది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న అనుమానం కారణంగా పత్రాలు అందజేతకు నిరాకరించరాదని స్పష్టం చేసింది. సింగ్కు పత్రాలు అందించకుండా నిరోధిస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎనలైసిస్ వింగ్ అనే శీర్షికతో వీకే సింగ్ రచించిన పుస్తకం అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంటూ ఆయన మీద కేసు దాఖలైంది. సైన్యానికి సంబంధించిన అనేక కీలక రహస్యాలను తన పుస్తకంలో ఆయన బహిర్గతం చేశారన్న ఆరోపణ. నిందితుడి రహస్య పత్రాలు అందించడం దేశ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందంటూ సిబిఐ చేసిన వాదన సుప్రీంకోర్టు తిరస్కరించింది.